హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గేమ్ ఆఫ్ ట్రేడర్స్. ఈ వీడియోలో నేను బ్యాక్ టెస్ట్ అనేది ఎలా చేస్తానో చూపిస్తాను ఒకసారి. సో ఎప్పుడైనా నేను బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు ముందు డేటా అనేది కలెక్ట్ చేస్తాను. దాని తర్వాత మినిమల్ క్వాంటిటీ 1 క్వాంటిటీ అయినా కానీ నేను ట్రేడ్ చేస్తాను అట్లీస్ట్ 1 వీక్. సో దట్ మనకి ఏమవుతుందంటే ఎమోషన్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వకుండా ట్రేడ్ చేయగలుగుతున్నామా లేదా ఆ కాన్ఫిడెన్స్ అనేది జనరేట్ అవుతుంది మనకి. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మనమైతే ఎప్పుడైనా కానీ క్వాంటిటీ పెంచుకోవచ్చు. 1 క్వాంటిటీ అయినా 10 క్వాంటిటీ అయినా కానీ మన క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేస్తున్నాం తప్ప ఇంకేమీ లేదు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ బ్యాక్ టెస్ట్ చేసుకుని డేటా ప్రిపేర్ చేసుకోవాలి. దాని తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చాక 1 క్వాంటిటీ ఆర్ 10 క్వాంటిటీ మినిమల్ మనం ట్రేడ్ చేయాలి. దాని తర్వాత మాత్రమే మనం యాక్చువల్ క్వాంటిటీ అనేది తీసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 0.1% నుంచి రివర్సల్ అనేది అవుతుంది ఈ ట్రేడ్లో. కానీ నేనైతే ఎగ్జిట్ అవ్వలేదు. ఎందుకంటే నేను స్ట్రిక్ట్ రిస్క్ టు రివార్డ్ మాత్రమే ఫాలో అవుతాను. అది ఇక్కడ నుంచి రివర్సల్ అయిపోతే బ్రేక్ ఈవెన్ దగ్గర ట్రైల్ చేసి ఎగ్జిట్ చేస్తాను కానీ మధ్యలో అయితే ఎగ్జిట్ చేయను. ఎందుకంటే రిస్క్ టు రివార్డే మనకి ఎండ్ ఆఫ్ ద డే ప్రాఫిట్స్ అనేది మిగులుస్తుంది. ఇలా మధ్యలో ఎమోషన్స్ వల్ల మనం ఎగ్జిట్ అయిపోతూ ఉంటే ఒక మంచి హ్యాబిట్ అనేది ఫార్మ్ అవ్వదు. ట్రేడింగ్లో మనకి మేజర్ ఏంటంటే హ్యాబిట్ ఫార్మేషన్ ఒకటే. ఇక్కడ చూసుకుంటే ఒక రివర్సల్ అయ్యి మనకి టార్గెట్ అనేది హిట్ అయింది. దాని తర్వాత ఇక్కడ నేను యాక్చువల్ క్వాంటిటీ అనేది తీసుకున్నాను. నా రిస్క్ పర్ ట్రేడ్ వచ్చేసి 1000 రూపీస్. ఒకవేళ నాకు 2000 వస్తే నేను ఈ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవుతాను. సో అక్కడ నేను బ్యాక్ టెస్ట్ చేశాను 1 క్వాంటిటీలో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ సెటప్ మీద. సో నేను ఇక్కడ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక పాజిటివ్ మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది. మనం ఒక హ్యాబిట్ క్రియేట్ చేసుకున్న తర్వాత 1000 రిస్క్ కాదు, ఒక ట్రేడ్ మీద 10,000 రిస్క్ అయినా తీసుకోవచ్చు. కాన్ఫిడెన్స్ లేకుండా మీరు ఎంట్రీ తీసుకున్నా కానీ మధ్యలో ఎగ్జిట్ కొట్టేస్తారు. ఎమోషన్స్ వచ్చేస్తాయి మధ్యలో. సో మీరేం చేయాలంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి 1 క్వాంటిటీనో 10 క్వాంటిటీనో మీ క్యాపిటల్ని బట్టి. దాని తర్వాత యాక్చువల్ క్వాంటిటీ మీద ఎంట్రీ తీసుకోండి. ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను, నా టార్గెట్స్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నేను జస్ట్ వెయిట్ చేయాలంతే, అది ఎస్ఎల్ హిట్ అవుతుందా టార్గెట్ హిట్ అవుతుందా అని. ఈ ట్రేడ్లో చూసుకుంటే నాకైతే నా ట్రేడ్ వచ్చేసి టార్గెట్ హిట్ అయింది. సో నేను నా టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయ్యాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.